హలో అండి అందరికీ. నేను ఆల్రెడీ యూట్యూబ్లో మార్చిల తిరునాళ్ళ రథమహోత్సవం ఎలా జరుగుతుందో ఒక వీడియో పోస్ట్ చేశాను. బట్ 2024లో ఎలా జరిగిందో వీడియో చేసి పెట్టాలని నేనైతే వెళ్ళానండి. ఫస్ట్ అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, బట్ నేను ఎలాగ మా నాన్నమ్మ పోస్ట్ చేయడం వల్ల వెళ్ళాను. సో వెళ్ళినందుకు ఎందుకు యూస్ చేసుకోకూడదు అని ఒక వీడియో అయితే చూశాను. సో రథం కోసం చాలాసేపు వెయిట్ చేశాను. సో అంతమంది జనాలలో ఓపికగా ఉండి చాలాసేపు వెయిట్ చేసి హెవీ వాళ్ళు బాగా చెమట పడుతుంది. సో అయినా కూడా ఒక గంట సేపు నుంచి రథం కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి మా ఇంటి ముందు బుడ్డాడు అనమాట. వీడు కూడా చూడడానికి వచ్చేది. వీడియో వచ్చినప్పుడు మనం ఎందుకు చూడడానికి వెళ్ళకూడదు? సో అలా అని రథం కోసం చాలాసేపు వెయిట్ చేస్తాం. అందరూ జై చెన్నకేశ్వ పీకల గోళ లాగే వాళ్ళకి ఊపు రావడం కోసం ఉడుతూ ఉంటారు. చాలా దూరం నుంచి రథం అయితే వస్తుందండి. సో మాచల్లో ఉన్న 4 వీధుల్లో అయితే తిరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. సో ఆ మండపం దగ్గరికి అయితే వస్తుంది. ఆ మండపం దగ్గర జనాలు రథాన్ని అయితే తీసుకొస్తారు. సో అక్కడ వాళ్ళ చైన్ మార్చుకుని మళ్ళీ గుడి దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇక్కడ అయితే చాలా బాగుంటుంది. రథాన్ని అంతా కదిలిస్తాను. సో చివరికి నేను అక్కడి నుంచి వీడియో తీస్తే పక్కకు వచ్చాను అనమాట. పక్కకు వచ్చి అక్కడి నుంచి వీడియో అయితే తీశాను. సో ఇక్కడైతే రథం బాగా క్లియర్గా కనిపించింది చూడండి. సో జనాల గోలే ఉంది. సో ఫస్ట్ అది మ్యూజిక్గా ఫీల్ అయిపోండి, నేనేం చేయలేను. ఆ జనాల గోళల్లో రథాలలో చిన్నగా ఆ మూల ఈ మూల వెతుక్కుంటూ పక్కన వాళ్ళని తోసుకుంటూ ప్లీజ్ కొంచెం ప్లేస్ ఇవ్వండి అని ఫోన్ పట్టుకుంటూ తిరుగుతూ ఎలానొకలా రథాన్ని అయితే వీడియో తీశాను. వీడియో తీసినంతప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. రథాన్ని చూడంగానే అండ్ ఆల్సో దేవుని చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మరి వాళ్ళు చూస్తున్నారు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనల్గా రథం అయితే వచ్చేసింది. లాస్ట్లో చైన్లు మార్చుకుంటున్నారండి. అది చైన్లో మార్చుకునే వీడియో వచ్చేసింది రథం దగ్గరికి. రథానికి మళ్ళీ అప్పచెప్పుకున్నారు. దేవుని కూడా అప్పచెప్పుకుంటారు. సో మళ్ళీ హారతి తీస్తారు. హారతి పూల దగ్గర అటువైపు రథం తీసుకుని